ఆదివారాల్లో నిజంగానే గొప్ప విషయం కదా. మనం ఒక గంట కూర్చోడానికి ఇబ్బంది పడేటోళ్లకు నెలలో 5 ఆదివారాలు వస్తే కొంచెం బాధనే కదా. ఉన్న 4 ఆదివారాల్లో పావుగంట అర్ధగంట పోయి కూర్చొని వద్దాం అనుకునేటువంటి వాడు. కానీ దేవుడు కృపామయుడు. కనీసం 11 ఉన్నారు, 11 ఇష్టపడేటువంటి వాళ్ళు కాబట్టి ఎక్కువ సమయం గడపడానికి అనుకూలంగా 6 ఆదివారాలు అయితే రావు, కానీ ఖచ్చితంగా 5 అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మంచిది. ఈరోజు మనము చక్కగా నాగరాజు యొక్క సాక్ష్యాన్ని విన్నాం. నాగరాజు తన యొక్క ఎక్కడో పల్లెటూరులో చదువు సందా లేనటువంటి పరిస్థితుల్లో పుట్టి పెరిగి హైదరాబాద్కి రావడమే గొప్పనేమో. అటువంటిది దేవుడు ఇంటికి తీసుకురావడమే కాకుండా తనను ఆశీర్వదించి బలపరిచి ఉన్నతికి తీసుకురావటం, అంటే చాలా చక్కగా బలపరిచి తీసుకురావటం అనేది జరుగుతూ ఉన్నది. అది మొదట మరి అర్హతనే లేదు, విమానం ఎక్కుతానా లేదా అనుకున్న వాడిని గోవా తీసుకెళ్ళాడు అనేటువంటి ఒక సాక్ష్యం మనం కొన్ని నెలల ముందు విన్నాం. ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా థాయిలాండ్ వెళ్తున్నాను అనేటువంటి సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. వీటన్నిటికీ మూల కారణం నాకు చదువు లేదు, లేకపోతే డబ్బు లేదు, అన్ని తనే చెప్తూ ఉన్నాడు. మరి ఏమంటే ఆయనకు అది జరుగుతుంది అనేది ఈరోజు నాకు వచ్చిన ప్రశ్న. సో ఇది ఇప్పుడు కాదు, 2-3 రోజుల క్రితమే నేను సిద్ధపడ్డాను. మీ అందరికీ కూడా దాంట్లో ఉన్న కొన్ని పోర్షన్స్ గ్రూప్లో పెట్టాను, మీరు చూసుకొని ఉంటారు నాకు తెలుసు, ఎందుకంటే చదివే అలవాటు లేదు మీకు, తెలుగులోనే పెట్టాను నేను. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మాట, నేను ఒక మెసేజ్ పెట్టాను ఒక 2 రోజుల ముందు, ఐ థింక్ సో 2 days బిఫోర్, ఐ థింక్ సో. దాన్ని మనం గమనించినట్లయితే రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అబౌట్ ట్రస్ట్ అండ్ లాయల్టీ. రిలేషన్షిప్, ఒకరితో సహవాసము అన్నది వయసును బట్టి కాదు. నాతో సహవాసం చేయాలంటే ఈయనేంటి ముసలోడు, నాతో స్నేహం చేయాలంటే ఈయనేంటి ముసలోడు అనుకోవడానికి లేదు. రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్. అయితే మరి వయసు మీద ఆధారం లేదు, చదువు మీద ఆధారం లేదు, లేకపోతే ఇంకో దాని మీద ఆధారం లేదు. మరి దేని మీద ఆధారపడి ఉందంటే ట్రస్ట్ అండ్ లాయాలిటీ. ట్రస్ట్ అంటే నమ్మకము, లాయాలిటీ అంటే విధేయత, వినయం. అంటే నన్ను నమ్మటము లేదా నేను వారి పట్ల చూపించేటువంటి వినయం, విధేయత, ప్రేమ, వీటి మీద ఆధారపడి ఉంది. సో నేను స్నేహం చేయాలి అంటే చిన్నపిల్లలతో చేయగలను, పెద్దవాళ్ళతో చేయగలను, నాతో పాటు ఉన్నవాళ్ళతో కూడా చేయగలను. బట్ నేను చూసేది ఏంటంటే ఆడ మగ నో, నా కంటికి కనపడదు. మరి ఏం చూస్తానంటే ట్రస్ట్ అండ్ లాయల్టీ. ట్రస్ట్ అంటే లాయల్టీ. ట్రస్ట్ అంటే విశ్వాసం, నమ్మకం. కానీ ఫెయిత్ వేరు అనుకుంటాం, రెండు ఒకలాగా ఉంటాయి. కానీ ట్రస్ట్ అంటే వాడిని మనం ట్రస్ట్ చేయలేము, రబ్బా పెద్ద దొంగవాడు అంటాం, వచ్చావా నమ్మలేము అన్నట్టుగా. విశ్వాసం అంటే దేవుని మీద కనపరుస్తుంది, మనం ఒకరి మీద ఒకరి ప్రేమతో కనపరుచుకునేది. అది ఈ ట్రస్ట్ అండ్ లాయలిటీ. ఈ ట్రస్ట్ అండ్ లాయలిటీ అనే మాటకు ముందుగా ఈ చిన్ని వాక్యంలో నేను చూపించేది ఏంటంటే రిలేషన్షిప్. ఏంటంటే రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్, ఈజ్ నాట్ అబౌట్ యువర్ ప్రాపర్టీ, ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్. నీ చదువును బట్టో, నీకున్నటువంటి స్తోమతలను బట్టో, నీకున్నటువంటి విధి విధానాలను బట్టో కాదు, కానీ దేని బట్టి ఇది సంపూర్ణంగా లేదా బలంగా వాడబడుతుంది అంటే నమ్మకము, ట్రస్ట్. ఇది నేను ఎందుకు అప్లై చేస్తే చెప్తానంటే, బిడ్డ దీవించబడటానికి ఓకే మనుషులతో కూడా అదే రిలేషన్షిప్ ఉండవచ్చు, కానీ ప్రత్యేకంగా దేవునితో ఆ రిలేషన్షిప్ ఉండటాన్ని బట్టి దీవించబడుతూ ఉంటాం మనం ఎక్కువగా. దేవునితో రిలేషన్షిప్, సహవాసం, మంచి సహవాసం కలిగి ఉంటే ఆ సహవాసములో ట్రస్ట్ అండ్ లాయలిటీ అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉంటే, మోషే నా ఇళ్ళలో నమ్మకమైన వాడు, ఇంకా ఎవరైనా సరే అలా అనిపించుకోగలిగితే ఆ రిలేషన్షిప్ ఫలిస్తుంది. దేవునితో మనుషులతో సరైన సహవాసంలో మనం ఉంటేనే ఫలిస్తాం కదా. ఏదైనా తీసుకునే చనువు వస్తుంది. ఇప్పుడే చెప్పాను కదా, చనువు ఉంటే ఏదైనా చెప్తాము, చెందుతాము అనేసి. అవునా? ఆ చనువు, ఆ ప్రేమ, అభిమానం ఉన్న చోట ఫ్రీడమ్ ఉంటుంది. అయితే ఎక్కడైతే అవి ఉండవో ఏమి తీసుకోలేము, పొందలేము. అయితే నేను అనేది ఏంటంటే ఒక మనుషుల విషయంలోనే కాదు, దేవుని విషయంలో కూడా మంచి రిలేషన్షిప్ అనేది నీకు ఉంటే, వాటికి తోడుగా ట్రస్ట్ అంటే నమ్మకము మరియు విధేయత అనేది ఉంటే, ఇదిగో ఇలాంటి సాక్ష్యాలు వింటూ ఉంటాం. నా జీవితంలో నేను ఊహించలేదు, నా జీవితంలో, నా తలంపుల్లో, నా కళలో కూడా ఇది నేను అనుకోలేదు, ఇది జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. ఇదే కాదు, ఇంకా ఇలాంటివన్నీ అనేకం జరుగుతాయి. ఇది కాపరిగా ఏదో నోటి మాటగా ప్రోత్సహించడానికి అనే మాట కాదు, ఒక దీవెన, ఒక ప్రవచనం. కాబట్టి మనం వీటిని జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. రిలేషన్షిప్ సహవాసము, ఐక్యత కలిగినటువంటి సహవాసము, ఆశీర్వదించబడినటువంటి సహవాసము. మరి సహవాసం, ఈ రిలేషన్షిప్ అనే పలుకుదాం. ఎందుకంటే ఈ రోజుల్లో లేని రిలేషన్షిప్స్ కూడా
కూడా ఉన్నాయి. వాళ్ళు కలిసి ఉంటున్నారు, వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు, అమ్మాయి అబ్బాయి కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు. వాటి గురించి నేను మాట్లాడడం లేదు, ఎవరిని విమర్శించట్లేదు. అయితే నేను ఒక మంచి రిలేషన్షిప్, దేవునితో కలిగినటువంటి రిలేషన్షిప్ అనే మాటను తీసుకొని వచ్చి, అయితే ఒట్టి దేవునితోనేనా ఉండదు, ఇంకా ఉంది మనుషులతో కూడా, స్నేహితులతో కూడా, బంధువులతో కూడా, కుటుంబముతో కూడా, తోటి విశ్వాసులతో కూడా చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఇదిగో నమ్మా అంట. నీవు చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉంటే వాళ్ళు నిన్ను కూడా అలాంటి ప్రేమతోనే ఆదరిస్తారు, అలాంటి నమ్మకంతోనే నిన్ను నిలబెట్టుకుంటారు. ఒకవేళ నీవు వాళ్ళు ఎదుటికి ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేదైతే నీ గురించి కూడా వారు సేమ్ టు సేమ్, ఇలా కొడితే అలాగే వస్తుంది. బంతి గోడకు కొడితే అదే స్పీడ్లో కొడతావు, అదే స్పీడ్, యాంగిల్లో కొడతావు, అదే యాంగిల్లో వస్తుంది. కాబట్టి ఒకరి ఆశీర్వాదం నీకు ఆశీర్వాదం కావాలంటే చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. చక్కటి రిలేషన్షిప్ కలిగి ఆ మంట ప్రాకాలి. ఏదన్నా గరిట పెట్టి తిప్పుతున్నాం కొద్దిసేపు తర్వాత నీ చేయి కూడా కాలే అవకాశం, వేడి తగ్గుతూ ఉంటుంది. ఎందుకు? ఆ గరిట ఆ వేడిని తీసుకొని పైకి కూడా పంపుతా ఉంటుంది. ఒకరి ఆశీర్వాదం ఒకరికి ట్రాన్స్ఫర్ కాదు. ఒకరి శాపము, ఒకరి ఇరుకు, ఒకరి ఇబ్బంది, ఒకరి కన్నీళ్ళు, ఒక సమస్య కాదు ట్రాన్స్ఫర్ కావాల్సింది. అది కుటుంబంలోనైనా, ముఖ్యంగా సంఘంలోనైనా జరగవలసినది ఏమిటయ్యా అంటే ఒకరి ఆశీర్వాదం. ఎప్పుడు? ఇదే మళ్ళీ నేను చెప్పేది. ఈరోజు నా టాపిక్ రిలేషన్షిప్. చక్కటి సహవాసమును నువ్వు కలిగి ఉంటే, మాట్లాడకుండా ఉంటే కుదరదు, కమ్యూనికేషన్ లేకపోతే కుదరదు, నంబర్లు పక్కన పెట్టేసినంత మాత్రం నాకు కుదరదు. ఎవరి ఆశీర్వాదం నీకు రావాలి, నా ఆశీర్వాదం నీకు రావాలి అంటే నాతో రిలేషన్షిప్ చక్కగా కలిగి ఉండాలి, ఆ బంధం కలిగి ఉండాలి, ఆ సహవాసం నువ్వు కలిగి ఉండాలి. దేవుని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని ద్వారా నువ్వు చక్కటి మంచి రిలేషన్షిప్ కలగాలి. దేవుడు ఎప్పుడు కూడా తోసేసే దేవుడు కాదు. దేవుడైతే నువ్వు ఉండాలనే కోరుకుంటాడు. మరి నీ వైపు నుంచి ఎటువంటి రిలేషన్షిప్ నువ్వు కలిగి ఉంటే ఎవరితో? దేవునితో. నీకు అది పెద్ద ఆశీర్వాదం తెచ్చిపోయింది. ఈరోజు మనకు పెద్ద పెద్ద ఆశీర్వాదం రావట్లేదు అంటే నేను ఒకటే అన్నా, సరైన రిలేషన్షిప్ లేదు. మొదటి నుంచి మన టాపిక్ అదే కదా. అంతేకాదు, ఇంకా ట్రస్ట్ వర్తి కాదు, నమ్మకమైన వారము కాదు, విధేయతను పూర్తిగా సమర్పణతో చేసేటువంటి వాళ్ళం కాదు. ఏదైనా ప్రభువా నువ్వు చేయమంటే చేసేస్తా. మూఢభక్తి కాదు నేను చెప్పేది. మళ్ళీ మూఢభక్తిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ నమ్మకం, నువ్వంటే నాకు నమ్మకం, నేనంటే నీకు నమ్మకం. మనుషులనే ఒకరి మీద ఒకరు నమ్మకం పెట్టుకుంటే దేనికైనా ముందుకు వస్తాం. అయ్యా మంచివాడండి, చేయాలి, అతనికి సహాయం కష్టాల్లో ఉన్నాడని అనిపిస్తుంది కదా. తెలిసి ఊరికే ఇంటి దగ్గర కూర్చోలేం కదా, వాళ్ళ గురించి తెలుస్తూ ఉంటే. అట్లాగా మరి ఏదైనా చేయాలి. మనుషుల మనకే కొన్ని అసాధ్యాలు ఉంటాయి, అటువంటిది మనకే చేయాలనిపిస్తే ఏదైనా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికంగా చేయ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, కానీ చేయట్లేదు అంటే ఏమిటి లోపం? ఆయన దగ్గర శక్తి ఉంది, బలం ఉంది, ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు, నువ్వేం అడుగు తింటున్నావు? మరి గొప్ప దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళం ఎటువంటి సాక్ష్యాలు చెప్పుకోవాలి? ఇటువంటి సాక్ష్యాలు మనకు లేకపోవడం అనేది లోటు కాదు నేను అనేది. బట్ లోటు ఎక్కడ ఉంది అంటే దేవునితో సరైన రిలేషన్షిప్లో లేకపోవటం కదా. రిలేషన్షిప్లో లేకపోవటం, ప్రేమికులలాగా, బూజం ఫ్రెండ్స్ లాగా గంటల తరబడి మాట్లాడుకున్నా మళ్ళీ క్షణకాలం కనపడకపోతే ఎక్కడికి పోయినావు, ఏం చేస్తున్నావు కదా. ప్రియదర్శిని పార్క్ నుంచి బయటికి రాగానే ఆటోలకి ఎవరి దాంట్లో వాళ్ళు పోతారు. 10 మందిని చూస్తుంటాం కదా. మళ్ళీ పోగానే ఫోన్ చేసుకుంటూనే ఉంటారు. చేరినావా, జరిగిందా, మంచి అయిందా, అన్నం తిన్నావా, పడుకున్నావా. ఏ మనుషుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నిన్ను పెంచి పోషించి ఆశీర్వాదములో ధన బలముగా ఈ లోకానికి ప్రకటిస్తున్న దేవునికి నువ్వు ఎంత ప్రేమను ప్రకటించాలి, ఎంత లాయల్టీ, ఎంత లాయల్గా ఉండాలి, ఎంతో లాయల్గా. అది ఉంచే ఇటువంటి ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో అలాగా జరుగుతుంది. అవి లేని రోజున కాపరి ఎంత రుద్ది పెట్టు ఏం లాభం లేదు, బలవంతంగా పెట్టు లాభం. ఇప్పుడే చెప్పాను కదా, అందుకే మీకు 20 minutes పైన క్లాస్ తీసి ఏమీ లాభం లేదు. ఎందుకంటే నీ దగ్గర లాయల్టీ లేదు, నీ దగ్గర ట్రస్ట్ లేదు. ఏదో క్రిస్మస్ క్రైస్తవులు, బల్ల క్రైస్తవులు, ఏదో ఇంకా పండగ క్రైస్తవులు, వచ్చామా పోయామా, దీనివల్ల మనము ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము.
ఆశీర్వాదాలు వస్తున్నాయండి మాకు. ఎస్, వస్తున్నాయి. ఎవరిస్తారు? నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థన ఇద్దరు వింటారు. ప్రార్థన ఇద్దరు వింటారు. దేవుడు ఒక్కడే వినడు, ఇంకొకరు ఉంటారు, వింటారు. ఎవరు? అది న్యాయమైనది, ధర్మమైనది అయితే దేవుడు ఇంకెక్కువగా నేను శ్రమ పెట్టాడు, ఇచ్చేస్తాడు. అది న్యాయమైనది, ధర్మమైనది, దేవుడికి ఇష్టం లేదే, దేవుడి చిత్తం లేనిదైతే దేవుడు మౌనంగా ఉంటాడు. కానీ అది కూడా నీకు ఇస్తాడు. ఎవరు? నేను భ్రమలోకి నెట్టాలి కాబట్టి, దేవుడు ఇచ్చాడన్న భ్రమలో ఇది ధర్మమే, ఇది అడిగితే ఇచ్చాడు కాబట్టి నేను ఇలాంటివి చేయవచ్చు నువ్వు అనుకోవాలి కాబట్టి, నేను తప్పుడు మార్గంలోకి తీసుకురావాలి కాబట్టి ఎవరో ఇస్తారు. ఎవరిస్తారు? కానీ నువ్వేమనుకుంటావు? నేను ప్రార్థించాను, నాకు ఇది జరిగింది. నేను ప్రార్థించాను, ఇది నాకు జరిగింది. అందుకే నేను ఎప్పుడు చెప్పే మాట, అది ఎవరి ద్వారా జరిగిందో కొంచెం అనలైజ్ చేసుకోండి. కొంచెం అనలైజ్ చేసుకోండి. పరీక్షకు చదవలేదు, హాయిగా తిన్నాం, తిరిగాం, వెళ్ళాం, పోయాం, వైట్ పేపర్ పెట్టొచ్చాం, అయినా నాకు 70 మార్కులు 80 మార్కులు వచ్చినాయి, దేవుడు ఇచ్చినాడు అని సాక్ష్యం చెప్తా ఉంటారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది దేవుడు ఇస్తాడు అట్లాగా. మరి రాత్రింబగళ్ళు సంవత్సరం అంతా క్లాసులకు వెళ్ళి రాత్రింబగళ్ళు కూర్చొని చదివినోడు వాడు 70%, 30%, 40% తెచ్చుకోవాలంటే ఆయాసపడుతున్నాడు. మరి ఎవరు ఇచ్చారు? కాపీ కొట్టడం కూడా దేవుని ఆశీర్వాదం. మనకి వాళ్ళ తరంలో బతుకుతున్నాం. మనకి ఇప్పుడు ఏ జనరేషన్లోకి వచ్చేస్తామంటే కాపీ కొట్టి చదవటం కూడా, మంచి మార్కులు తెచ్చుకోవడం కూడా దేవుని చిత్తంలో భాగమే. అలా వెళ్ళిపోతున్నాం. ఆశీర్వాదం అంతే, ఇంకా వేరే అవసరమే లేదు. కాబట్టి రిలేషన్షిప్ అనేది జ్ఞాపకం పెట్టుకున్నాం. రిలేషన్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్. నా సమవుజ్జి, నాతో వాడు, నేను ఇలా అనుకుంటే వాడే, ఇదిగో నాతో పాటు వాడు, నాతో పాటు డాక్టర్లు అయితే డాక్టర్లతోనూ, ఇంజనీర్లు అయితే ఇంజనీర్లతోనూ సహవాసం చేస్తామంటే అయిద్దా అండి? అయిద్దా? నాకు సూది అవసరమే, కత్తి అవసరమే, నేను సూదితోనే సహవాసం చేస్తాను ఎందుకంటే నేను సూదిని కాబట్టి అనుకుంటే కుదరదు. నేను కత్తిని కాబట్టి కత్తితోనే సహవాసం చేస్తానంటే కూడా కుదరదు. కాబట్టి ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మీకు ఒక మాట చెప్తాను. ఎలా ఉంటుందంటే, ఒకరి అవసరం. మీరు గమనించండి, 1 కొరింథీయులు 12వ అధ్యాయము, 1 కొరింథీయులు 12వ అధ్యాయము 20, 21, 22. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 20, 21, 22. నెమ్మది. కనుక చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములే. ఎందుకంటే చాలా అవసరం. ఇది నువ్వు బలహీనంగా ఉంది, ఇది నాకు వద్దు, ఇది చాలా బలంగా ఉంది, ఇది నాకు కావాలనడానికి వీలే లేదు. ద రిలేషన్షిప్ ను మెయింటైన్ చేసి తీరాల్సింది. ఆ రిలేషన్షిప్, ఆ సహవాసం, ఆ స్నేహాన్ని నువ్వు కలిగి ఉండవలసినది. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం పడుతుందో మనకు తెలియదు. కాబట్టి వీళ్ళతో మాత్రమే సహవాసం చేస్తాను. దేవుడు అంత గొప్పవాడు కాబట్టి దేవుడితో సహవాసం చేస్తాను, తోటి విశ్వాసంతో నేను సహవాసం చేయను అనుకుంటే దేవుడు ఇష్టపడాడు. దేవుడు ఇష్టపడడు. కాబట్టి మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ద రిలేషన్షిప్. ఈరోజు మన టాపిక్ సహవాసము. మొదట దేవునితో సహవాసం, తర్వాత సహవాసం ఎవరితోనైనా చెప్పచ్చు. భార్య, భర్త సహవాసం, ఒకరితో ఒకరు. తల్లిదండ్రులు, పిల్లలు, ఒకరితో ఒకరు సహవాసం. స్నేహితులు, ఒకరితో ఒకరు సహవాసం. ఇంకా ఇంకా ప్రేమికులు, ఒకరితో ఒకరు సహవాసం. యవనస్తులు కాబట్టి ప్రేమ గురించి కూడా అప్పుడప్పుడు చెప్తా ఉంటారు. ఈ సహవాసం ఒకరితో ఒకరు ఎలాగా? ట్రస్ట్ అండ్ గాడ్. ఇక దేవునితో ఇంకా ఎట్లుండాలండి? దేవునితో ఇంకా ఎట్లుండాలి? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనము ఆశీర్వదించబడటానికి ప్రధాన మూలం ఏమిటంటే ద రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ రిలేషన్షిప్ అంటే పాత రోజుల్లో ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ఈ మధ్య ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయింది, వాళ్ళ పేర్లు మీరు చూస్తుంటారని నాకు తెలుసు కదా, టీవీలో యాడ్స్ చూస్తారు. కొత్త కన్నప్పనా పేరు పేరు కాదు, వాళ్ళ ఆయన పేరు మోహన్ బాబు. మోహన్ బాబు పెద్దరాయుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఏంటి? ద రిలేషన్షిప్
between wife and husband or between two persons, two family members is, నాకు గుర్తుండదు అందుకని రాసు, is be like fish and water. It's not like fish and fishermen. ఎలా ఉండాలి ఈ సహవాసము, ఎలా ఉండాలి ఈ రిలేషన్షిప్ అంటే, చేపకు నీటితో ఉందే సహవాసం అలా ఉండాలంట. నీటిలో ఉన్నంతకాలం చేపకు ఎట్లుంటుంది అంటే జీవం కదా, రుచి పడుతూ ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అలా ఉండాలంట. బట్ నాట్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అంటే చేపకి చేపలు పట్టేవాడికి ఉన్నటువంటి బాధ. వాడు ఏం చేస్తాడండి చేపలు పట్టేవాడు? వండుకొని తినేస్తాడు, అమ్ముకుంటాడు, డబ్బు చేసుకుంటాడు. అలా ఉండకూడదంట రిలేషన్షిప్. అంటే నా అవసరానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. అమ్మ బాగుండవా, అన్నం తినేవా, మంచి బట్ట కట్టుకునేవా? ఉపయోగపడదు. ఎందుకు వచ్చినావు? ఇది ఈ రోజుల్లో రిలేషన్షిప్ అంటే అవసరార్థమై వాడుకుంటున్నది. అందుకనే మనము సరైన బంధాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం ఎవరితో? దేవుడితో. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం కదా. ఇక్కడ నాకు ప్రాక్టీస్ లేదు, ఇక నేను దేవుని దగ్గర ఏం నేర్చుకుంటాను, ఏం చూపిస్తాను? ద రిలేషన్షిప్ అనేది నీ కంటెదురుగా కనిపిస్తున్నటువంటి వ్యక్తితో నువ్వు సరిగా మెయింటైన్ చేయకపోతే, ఇది ట్రస్ట్ అండ్ లాయల్టీ, మళ్ళీ ఈ రెండు మాటలు కూడా దాన్ని కలుపుతున్నాను. ఒకటి రిలేషన్షిప్ ఉంటే కదా నమ్మకం. నాకు నమ్మకం ఉంది, ఏదైనా చెప్పుకోగలుగుతాను, అంటే నన్ను కాపాడుకుంటాను, నన్ను భద్రపరుచుకుంటాను, ఒక నమ్మకం. వీళ్ళు ఉండదు అనుభవం, అంత ఫ్రీగా వెళ్ళగలమా వాళ్ళ దగ్గరికి? దేవుని దగ్గరికి కూడా ఏ పరిస్థితిలో ఉండాలి, అలాగే ఉండాలి. అలా ఉంటేనే మనం దీవించబడతాం. కాబట్టి నాట్ లైక్ ఏదో అవసరార్థమై ఏదో పని, నాకు పరీక్షలు ఉన్నాయి, 70 మార్కులు వస్తాయా, ప్రార్థన రిజల్ట్ వచ్చింది, కనీసం పక్కడు కూర్చోం. ఎందుకంటే అది సాక్ష్యం కదా, దేవునికి మహిమ పోతుంది. ఏం చదివినా అంటే అప్పుడు వాళ్ళకి చెప్పుకుంటాం, అవునండి DNA చదివినా, రాత్రి 11 వండుకున్నా, రాత్రి పొద్దున్న 4 గంటలకు లేచిన, ఇట్లా ఎవరైనా భుజం అట్లా చేయాలి. ఈ రోజుల్లో పిల్లలు కూడా అట్లయితే ప్రోత్సహిస్తే తప్ప వాడు పని చేయడు. ఎంతసేపు ప్రోత్సహించాలంటే ఎవడు ప్రోత్సహిస్తాడు? మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి, మనల్ని దేవుడు ప్రోత్సహించాలి. అప్పుడే మన జీవితాలకు ఒక వెలుగు, ఒక సార్థకత, ఒక పద్ధతి ఏర్పాటు. దానివల్ల ఏమవుతాం? దీవించబడుతూ ఉంటాం. అనేక మంది దీవెనలు లేక కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే రిలేషన్షిప్. ఎప్పుడు చెప్పేది, మళ్ళీ చెప్తున్నాను, రిలేషన్షిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఇందువల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్న దాంట్లో రిలేషన్షిప్ కనపడడం లేదా? నన్ను ప్రేమించమన్న ఆజ్ఞలో రిలేషన్షిప్ కనపడడం లేదా? మనకి సహవాసం అనేది కనపడడం లేదా? బంధుత్వం అనేది కనపడడం లేదా? ప్రేమ అనేది కనపడడం లేదా? వీటన్నిటిని పక్కన పెట్టి మనం చేస్తున్నటువంటి ఈ తతంగము, ఇష్టారాజ్యంగా ఉండటం, ఇష్టారాజ్యంగా పోవటం, పార్కులకు వెళ్ళినట్టు, టూర్లకు వెళ్ళినట్టు ఊహించుకోవటం, సంఘాలను భ్రష్టు పట్టించటం, దేనికి మూలంగా వెళ్ళిపోతుందంటే రిలేషన్షిప్ దెబ్బతింటాం. కాకపోతే బంధాలకి ఏంటంటే మనకి ఈ రోజుల్లో బాగా కాంపిటీషన్ ఎక్కువ. ఇక్కడ వద్దు అంటే పక్కనే ఉంటుంది సంఘం పోవడానికి, ఆ కాబట్టి బాగా భుజానికి ఎక్కించుకుంటాడు. ఇందులో అనుమానం ఏంటి? ఎందుకంటే మళ్ళీ పోకూడదు కదా, వచ్చిన వాళ్ళని పట్టుకోవాలి కాబట్టి ఏమైనా చేస్తారు. ద రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ట్రస్ట్ కలిగి ఉండాలి, లాయల్టీ ఉండాలి. అవసరం కాదు, అవసరం కోసం చేసేటువంటిది కాదు. అలా ఉంటే నిజమైన దీవెనను మనం అందుకోలేము, భ్రష్టు పట్టిపోతాం, అన్యాయమైపోతాం, దేవునికి దూరం అయిపోతాం. ఇక అది చాలా పెద్ద దెబ్బ. అది దేవునికి లోపలికి ఏదైనా పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకుంటామేమో, కానీ దేవునికే దూరం అయిపోతే, అలాగని మీకు ఆశీర్వాదాలు అయిపోతాయని నేను చెప్పట్లేదు, ఇస్తారు. ఎవరిస్తారు? కాబట్టి ఆశీర్వాదాలు అయిపోలేదు కాబట్టి నేను దేవుడితో దగ్గరతోనే కలిగి ఉన్నాను అన్న భ్రమలో ఉంటాం. ఆ భ్రమ నుంచి బయటపడి అతి జాగ్రత్త, రోజులు బాగలేవు కాబట్టి జాగ్రత్త పనికిరాదు, అతి జాగ్రత్త. ఎప్పుడు చెప్పే మాట, అతి జాగ్రత్తతో నువ్వు ఉంటే దేవుడు నేను ఆశీర్వాదం. ఎంతో మంది చేతులారా వారి ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని ఇవాళ మళ్ళీ భిక్షమెత్తుకునే పరిస్థితి అంటే చాలా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితిని కలిగి ఉన్న కుటుంబాలను, విశ్వాసాన్ని నేను చూస్తూ ఉంటాను. బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు వీళ్ళేనా ఇలా ఉండింది, వీళ్ళేనా ఇంత గొప్పగా విశ్వాసంలో ఉండింది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మపరచు ఆత్మ ద్వారా వాడు నడిపించబడుతూ ఉన్నారు, దేవుని ఆత్మ ద్వారా వాడు నడిపించబడడం లేదు. ఈ నిజం కాపరికి మాత్రమే తెలుస్తుంది, విశ్వాసకి తెలియదు. బాగానే ఉన్నామండి, బాగా జరుగుతుందండి, ఇలా ఉందండి, అలా ఉందండి, అదిగో ఇది వచ్చిందండి, అదిగో అది వచ్చిందండి చెప్తానే ఉంటారు. అవే సాక్ష్యాలుగా అనుకుంటూ ఉంటారు వాళ్ళు, పోనీ అనుకుంటారు. ఎందుకంటే ఏదైతే ఏమన్నది జరుగుతుంది జరగదు, ఇప్పుడు అంటే కాదు, ఏదైతే ఏమన్నా జరగని వాడిని మీ ఇష్టారాజ్యంగా ఇలాగే
దయచేసి జ్ఞాపకం పెట్టుకున్న ప్రేమైనటువంటి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, అది ఏదో ఉంది కదా, నిజాయితీగా ఉండటం అది ఉత్తమమైన ధర్మం అండి. అది ఉత్తమమైన ధర్మం అనేది నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనందరం కూడా జ్ఞాపకం చేసుకునే రిలేషన్షిప్లో 2 రకాలు, దేవునితో డివైన్ అండ్ హ్యూమన్. మనం ఇక్కడ లోకల్గా అంటే తోటి విశ్వాసాలతో కావచ్చు, ఇంకా బయట మన ఫ్రెండ్స్ స్నేహితులు ఎంతమంది కావచ్చు, వాళ్ళందరితో చక్కటి రిలేషన్షిప్ అనగానే ఈరోజు నువ్వు 10 అప్పి రేపు నేను నీకు 10 అప్పిస్తా అనే దానికి ఉపయోగించుకోవడానికి కాదు. ఎప్పుడు వీడి దగ్గర డబ్బులు ఉంటాయి, 10 అడిగితే ఇస్తాడు కాబట్టి మంచి రిలేషన్షిప్ పెట్టుకుని, అవసరం ఉందంటే చక్కటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అవసరం తక్కువ ఉన్నా పక్కన పెట్టేస్తారు, లేకపోతే అసలు పట్టించుకోరు. నాతో అవసరం లేదనుకోండి, ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు పట్టించుకుంటారు? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎవరికి నష్టం అంటే మాకేం నష్టం లేదు. ఎవరికి నష్టం? ఇది ఇలాగా విశ్వాసం అన్న భ్రమలో, మంచి విశ్వాసం అన్న భ్రమలో ఎక్కడ ఉన్నారు? సాతాను కుయుక్తిలో, కుతంత్రంలో, తంత్రంలో, మంత్రంలో, యంత్రంలో, జంత్రంలో పడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నష్టం నష్టం నష్టం. చివరి దినాన అక్కడ సమయాన దేవుని ఎదుట నిలబడ్డప్పుడు చెప్పవలసినటువంటి మాటలు చెప్పే పరిస్థితుల్లో లేనప్పుడు మనకు దీవెన కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం రిలేషన్షిప్ అనే మాట మీద తీసుకెళ్తున్నాం. ఎందుకు ఈ రిలేషన్షిప్స్ ఇక్కడ చూసాం? ఏది? కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 20, 21, 22లో ఏమనుంది? అవయములు అనేకములైనను శరీరము ఒక్కటే. ఒక్కటే అనే మాట ఎందుకు వచ్చింది? రిలేషన్షిప్. ఈ కాలుకు ఈ చేయికి రిలేషన్షిప్ ఉంది, ఈ చేతులకు రెండింటికి రిలేషన్షిప్ ఉంది. ఆ బంధం ఉంది కాబట్టి ఇది నాది, ఇది నాది కాదు అనడానికి వీల్లేదు. ఈ కన్ను నాది, ఈ చేయి నాది కాదు అనడానికి వీల్లేదు. అందుకని ఈ మాటలు దేవుని విషయం అంతేకాదు. అసలు రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ స్టార్టింగ్ ఆదాము, దేవుడు ఫస్ట్ డివైన్ రిలేషన్షిప్. అసలు ఆ డివైన్ రిలేషన్షిప్కి హద్దులే లేవు. అది చేతులారా పోగొట్టుకున్నాడు పెద్ద ఆయన. దాని తర్వాత ఏ రిలేషన్షిప్లోకి వచ్చాడు? ఫ్యామిలీ రిలేషన్షిప్. ఆదాము అవనా యాదో అవ్వ అనుకున్నావా? నరుడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చూడండి. మరియు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దేవుని దృష్టిలోనే అది చెడ్డది. ఖచ్చితంగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి తోడు కోసం అప్పుడు స్త్రీని పెట్టాడు. ఇప్పుడు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇరుగు పొరుగు ఉన్నారు. కాలేజీకి వెళ్తే కాలేజీలో వాళ్ళు, ఆఫీస్లోకి వెళ్తే ఆఫీస్లో వాళ్ళు, ఎంతమంది లేరండి. బట్ రిలేషన్షిప్ ఉన్నదా? పని దొరుకుతుందంటే ఒకరితో ఒక సహవాసం చేస్తాం, పని దొరకదంటే ఇంకొకరితో ఇంకొక సహవాసం చేస్తాం. రిలేషన్షిప్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు ఏర్పాటు చేసినటువంటిది అది రిలేషన్షిప్. అక్కడ స్టార్ట్ చేశాడు దేవుడు, ఇక్కడ కాదు. ఆ రోజుల్లో పాపం వాళ్ళిద్దరే తర్వాత పిల్లలు చెల్లెలు అన్నీ వచ్చేయడం వల్ల ఏమైపోయిందండి? రిలేషన్షిప్స్ అనేది చాలా జటిలమైనవి. కానీ మెయింటైన్ చేయమంటాడు దేవుడు, మెయింటైన్ చేయమంటాడు. వాటిని మెయింటైన్ చేయమంటున్నాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇందులో మీరు గమనిస్తే చూడండి, ఈ అవయవాల విషయంలో మీరు గమనిస్తే మొదటి తెస్సలోనికైలు కూడా చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 7-8 వచనాలు. మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయం 7-8. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా సాధువులమై వంటివి మీరు మాకు బహుప్రియులయించిరి కనుక మీ అందు విశేష ఆపేక్ష కలిగి గలవారమై దేవుని స్వార్థను మాత్రము కాక మా ప్రాణములను కూడా ఇప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాస్తున్నాడు. అంటే పౌలుకు అంటే పాస్టర్ గారికి తెస్సలోనికైనటువంటి సంఘంలో అవిశ్వాసులకు మధ్య జరుగుతున్నటువంటి చిన్న సంభాషణ మాటలు అనుకున్నాం. ఏమంటున్నాడు? మొట్టమొదటిగా తల్లి స్తన్యమించు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించడం కాదు. గౌరవించడం అంటే ముద్దు చేయడం.
తల్లి పాలు ఇచ్చే తల్లి తన బిడ్డలను ప్రేమతో చూసినట్లుగా, ప్రేమించినట్లుగా నేను మిమ్మలను కేర్. ఏమిటది? కేర్ తీసుకుంటాను. ఇప్పటి వరకు కూడా నేను మాట్లాడి ఆ కేరింగ్లో ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కేర్. ఇంకా ఏంటట? ఇంకా తర్వాత ఏమన్నాడు? మీ మధ్యలో సాధువులమై ఉంచి మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ అందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రమే కాక ఇంకా ఏదో చేస్తారు. ఏం కనిపిస్తుంది ఇక్కడ? కేర్, షేరింగ్. మీతో అన్ని పంచుకోవాలి, దాచుకోకూడదు. నీ మీద కోపం ఉన్నా నేను షేర్ చేసుకోవాలి, మీ మీద సంతోషం ఉన్నా నేను షేర్ చేసుకోవాలి. బలవంతంగా ఈయన ఏమనుకుంటాడో దాచుకొని అవసరార్థం మళ్ళీ రేపు అవసరం పడితే నేను పలకడం నేను దాచుకోవడానికి వీల్లేదు. అలా దాచే ఉంటారు. వాళ్ళ బుద్ధి వేరు, మన బుద్ధి వేరు. కాబట్టి ఎలాగా షేర్ చేసుకోవాలి, కేర్ చేసుకోవాలి. ఇంకా దాంతోపాటు ఏమిటంటే బహు ఆపేక్ష గలవారమై ప్రియులై ఉంచుడి కనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై ఏమంటామా ఇప్పుడు ఒక కాపరి విశ్వాసాలకు ప్రాణం ఇచ్చేదాన్ని కూడా సిద్ధపడి ఉన్నప్పుడు, విశ్వాసం నువ్వు ఎంత ఉన్నట్టో లేకపోతే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఆయనకి ఎట్లుంటుంది? ఒకసారి చెప్పండి. నువ్వేమో ప్రాణం పెట్టే ప్రేమతో ప్రేమిస్తా ఉన్నావు, వాళ్ళు నిన్ను పట్టించుకోవడమే లేదు, కనీసం 4 ఒకటి కూడా ఏదైనా చేద్దాం అనుకోవట్లేదు చెప్పిన వాటిల్లో, అప్పుడు ఎట్లుంటుంది? అది 1-2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలుగా చెప్తుంటే ఎట్లుంటుంది? వాళ్ళ మనసు ఎట్లా దెబ్బతింటుంది, ఎట్లా బాగుంటుంది? ఇక్కడ మీరు గమనించాలి. ప్రియా, కేర్ తీసుకోవడం ఒకటే కాదు, షేర్ చేయడం ఒకటి. మిమ్మల్ని జాగ్రత్త పరచుకోవడమే కాదు నా బాధ్యత, మీతో అన్ని పంచుకోవడం నా బాధ్యత. కష్టం వచ్చినా నేను పంచుకోవాలి, నష్టం వచ్చినా పంచుకోవాలి. దాచుకోకూడదు. దాచుకొని మీ గురించి నేను బాధపడకూడదు. ఈ ఇంట్లో ఆ ఇంట్లో అని ఇంకొక దగ్గర వాగకూడదు. మీతోనే వాగాలి. కొంతమంది ఈడ చూస్తే ఆడ చెప్తారు, ఆడ అట్లా ఉండకూడదు. ఇంకోటి ఏంటి? ప్రాణము పెట్టినంత. నీకోసం నేను ప్రాణం పెట్టే ప్రేమతో ఉన్నాను, నువ్వేమో నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఎలా ఉంటుంది? నన్ను పట్టించుకోకపోతే వాక్యాన్ని పట్టించుకోవాలి కదా, కనీసం వాక్య ధర్మాన్ని జరిగించాలి కదా. ఇవి చూసినప్పుడు కలిగే ఆవేదన ఎక్కువ ఉంటుంది, దుఃఖం ఎక్కువ ఉంటుంది, పోగొట్టుకుంటున్నారే ఆశీర్వాదం అన్న బాధ ఎక్కువ ఉంటుంది. వీటిని మనం గమనించుకోవాలి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైనా కానీ ఒకటి ఎట్లుంటుందంటే ప్రమాణికం అంటారు. అంటే ఏమంటారు? మెజర్మెంట్. దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్తో కొలుస్తాం. ఈయన ప్రేమను, పౌలు ప్రేమను తెస్సలోనికల మీద, అటు పౌలు గారు అంటే పాస్టర్ గారి ప్రేమను కొలవడానికి చివరిలో ఒక మాట ఏమంటాడు? ఒక మాట చివరిలో, ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు. అంటే ఏ లెవెల్లో ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నాడో, ఏ లెవెల్లో మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడో ఒకసారి జ్ఞాపకం. మీరేనే కాదు, ఎవరమే. నేను అంతగా, ఒక కాపరి అంతగా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, విశ్వాస సహకరించక, సహాయం చేయక, కనీసం వాక్యపరమైనటువంటి అంశాలలో తగినట్లు నడుచుకోకపోతే ఏం జరుగుతుంది? ఇలాగే. కానీ ఇక్కడ చూడండి, చాలా టాప్ మోస్ట్ మెజర్మెంట్ అది. అంటే ఏమంటాడు? ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడి ఉన్నాను, మీకోసం నేను ప్రాణం పెట్టి దురాత్మలతో పోరాడడం ఇవన్నీ చూస్తా ఇవన్నీ మానేసాను. ఎందుకంటే అంత చేసినా వేస్ట్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవన్నీ కూడా చక్కటి రిలేషన్షిప్లోనే మనము పొందుకోగలుగుతాం అనేది. యెషయా 37:31 ఒకసారి చదవండి. యెషయా గ్రంథంలో 37:31. యెషయా గ్రంథం 37:31. ఏంటమ్మా? అమ్మ ఆ కిందికి అనే దగ్గర నుంచి మళ్ళీ గట్టిగా, క్రిందికి వేరొద్దని మీదికి ఎదగాలి. రెండు లేకపోతే ఏం లాభం అండి? చిన్న గాలి కూడా రోడ్ల మధ్యలో సరుగుడు చెట్లు ఏమైనా నాటుతారు, చిన్న గాలి వల్ల కూడా పడిపోతా ఉంటాయి. రోడ్డు బ్లాక్ అయితే కొట్టేస్తా ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తాంది? ఏ వాక్యంలో ఏం జరిపించినావు? క్రిందికి వేరు తన్ని మీదికి పైకి ఎదగాలి. అలా లేనప్పుడు వ్యక్తిగతంగా కానివ్వండి, కుటుంబపరంగా కానివ్వండి, సంఘపరంగా కానివ్వండి, సమాజపరంగా కానివ్వండి, దేవుని నమ్మిన బిడ్డలు శేషమైనా సరే, మిగిలిన వారైనా సరే, కొంతమంది పోయారు, వాళ్ళని వదిలేద్దాం. కొంతమంది ఇంకా పట్టించుకునేవారు. వాత వేయబడి మనస్సాక్షి అయిపోయింది, చెవులు మూసుకుపోయినాయి వాళ్ళు.
ఇక వాళ్ళ గురించి మనం పెట్టి సమయం వృధా చేసుకోవద్దు, వదిలేద్దాం. కానీ శేషం అంటే ఎవరమ్మా? రిమైండర్. మిగిలినటువంటి వారిని అన్నా కాపాడు. ఇక మార్పు రాని వాళ్ళు, వీళ్ళతో మార్పు రాదు, వీళ్ళతో ఏం చేసినా వీళ్ళు మాట్లాడారు, వీళ్ళ పరిస్థితి ఇదే. అదేదో అంటారు, గోడతో మొరపెట్టుకున్నట్టు. వాళ్ళు మారరు. కాబట్టి వాళ్ళ కోసం మన సమయాన్ని, మన శక్తిని, మన బలాన్ని, మన ఇష్టాన్ని వృధా చేసుకోక్కర్లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరు? రిమైండర్. శేషం ఉన్నది. ఆ శేషం అంటే తెలుసు కదా, రిమైండర్స్ అంటే ఆ కొద్దిమంది మిగిలినటువంటి వారు. వారి విషయంలో ఏం జరగాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా? కిందికి వేరు తన్ని మీదకి ఎదగాలి. ఇది బలమైన సాక్ష్యం అండి. తుమ్మాను పోగొట్టాడు దేవుడు. ఇరలెక్క చందావతి కూడా పోతుంది తుమ్ము కదా. మన సాక్ష్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి కదా. దగ్గాను పోయింది, తుమ్మాను పోయింది. ఇవి సాక్ష్యం. ఏమిటి సాక్ష్యం? కిందికి వేరు తన్ని పైకి వృద్ధి చెందుతే నీ సాక్ష్యం నువ్వు చెప్పక్కర్లా. ఎవడో అది చూసిన వాడే కనపడు. వాయమ్మ ఇదేంద్రా నాయన, ఇదేం ఆశీర్వాదం రా బాబు నీకు, నాకు కూడా చెప్పురా, ఏం చేయాలనో, నీకు ఇది జరిగిందా, నాకు కూడా చెప్పురా అని నువ్వేం చేయకుండానే వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అడుగుతారు. అప్పుడు చెప్పు దేవుడు గొప్పోడని, అప్పుడు చెప్పు దేవుని స్వార్థ విషయాన్ని. నీ దగ్గర సాక్ష్యం లేకుండా, నీ దగ్గర బలమైన అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా వెళ్ళి చెప్తే ఏమనుకుంటాడు? నువ్వా నాకు చెప్పి, నువ్వా సంఘానికి సరిగా పోవు, నువ్వు సంఘానికి రమ్మని నన్ను అడిగేది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రామాణిక మెజర్మెంట్ ఉండాలి మన దగ్గర. ఉండకపోతే చాలా ఇబ్బంది పడతాం అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు 3వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుదురా. రిలేషన్షిప్ ఉండాలి అంటే సమ్మతి ముఖ్యం. ఎట్లటోళ్ళము ఏంటి, వాడు కొట్టాడు, అప్పుడు కూడా వంచాడు, చెట్టాడు, కలిసి అడుగులు వెయ్యాలి అంటే సమ్మతి ముఖ్యం. ముందు నువ్వు ఒప్పుకోవాలి, ఎస్ అనాలి. నువ్వు ఎస్ అనకుండా అవతలలో నిన్ను ఎత్తి పైన పెట్టాలంటే ఏమిటి? సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? రిలేషన్షిప్ గురించి ఎంత చక్కటి మాట అండి. సమ్మతి చాలా ప్రధానమైనది. నాక వాడ పడదన్నా, వీడ పడదన్నా, వాడ అటుటోడన్నా. చిన్నప్పుడు ఆట ఆడుకునేటోళ్ళం. ఇది ఈ ఆట ఇట్లా చూపించినాం అనుకో, ప్రసాద్కి వెళ్ళి ఒకటి దేవునికి వెళ్ళిపోద్దంటే 3 నాకెళ్ళి వస్తాయి. అంటే దేవుడికి వెళ్ళిపోయేది దేవుని గురించి వదిలేసిన, ఇంకా ఆయన ఒకటి చూపిస్తే నాకు 3 ఉంటాయి. అలాగని హెచ్చరించుకోవద్దు, వాటిని జాగ్రత్త పరచుకోవడానికి ఉపయోగించుకోవద్దని నేను అనడం. అవతలోడి తప్పులు మనకి ఎట్లుండాలి? విమర్శించడానికి కాదు, మనము చేయకుండా జాగ్రత్త పరచుకోండి. మనం వాటి జోలికి వెళ్లకుండా ఉండటానికి ఉపయోగించాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చక్కటి మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏమంటామా? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే ఏముండాలి రిలేషన్షిప్లో? సమ్మతి ముఖ్యం. ఇప్పుడు సమ్మతిని నేనేమంటానంటే, ఇప్పుడు దేవునితో కలిసి నువ్వు సమ్మతి అంటే ఏంటి? విశ్వాసం. నువ్వు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి విశ్వాసంతో కలిసి అడుగులు వేయాలి. ఎందుకంటే అందరి వల్ల దేవుడు అనిల మధ్య సులకనైపోతుంది. నమ్మాము అంటాము, నమ్మినట్లు బ్రతకం. దానివల్ల ఏమైపోయింది? మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నా. ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ఎవరు అవమాన పాలవుతున్నారు? ఎవరు ఇక్కడ గట్టి చెప్పండి. ఆ పాపనే గట్టి చదివింది ఇప్పటివరకు బైబిల్. దేవుడు కూడా కాదు. ఏసయ్యా ఎంత పాపమండి, ఎంత తప్పండి, ఎంత తప్పు. తెలియక చేసినా తెలిసి చేసినా ఇప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలక ఆనందం. ఎందుకు మీరు నష్టపోతున్నారు? ఎందుకు ఆశీర్వాదాలకు రాలేకపోతున్నారు? ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఏదో దేవుడు ఇచ్చాడు కొంతమేర, వాటిని నిలబెట్టుకోలేక అష్టదరిద్రంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అష్టదరిద్రం అనగానే చిరిగిన బట్టలు వెళ్ళి అని కాదు నా ఉద్దేశం. ఆత్మీయంగా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి పిల్లరా. ఎట్లా ఉన్నా దేవుని కృపలో ఉంటే చాలు. అందుకే దావీదు ఎన్ని చేసిన ఏమన్నాడు? నీ సన్నిధిని నేను నీ కృపను దూరం చేయకు, నీ కృప ఉంటే చాలు. మన పౌల విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ముమ్మారు ప్రార్థించగానే ముళ్ళు ఏమన్నాడు? అవురా నాయన, బలమైన సాక్ష్యం ఉండాలి, నువ్వే పాస్టరు, నీకే పోకపోతే కష్టమైందని తీసేశాడు ఆ దేవుడు. భరించు, సహించు, ఓర్చుకో. ఇంక దీనికంటే ముఖ్యమైనది నేను ఇంకోటి ఇచ్చా. ఏమన్నాడు? నా కృప నీకు
ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సమ్మతి ఇవ్వకుండా ఇద్దరు కలిసి నడవలేదు. కాపరి సంఘం సమ్మతితోనే కలిసి నడవాలి. నువ్వేంటి అనుకుంటే నడవలేము. మనము ఎన్ని ఉన్నాం కుటుంబము, ఈ కుటుంబాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఏదో పెట్టాడు కట్టాడు కాబట్టి కాపరిది కాదండి. ఇటుకలు లేకుండా ఇది నిర్మించబడలేదు. ఆ ఇటుకలు? విశ్వాసుల కష్టం లేకుండా ఇది నిర్మించబడలేదు. చెమట కార్చకుండా ఇది నిర్మించబడలేదు. మరి దీన్ని నిలబెట్టుకునే విషయంలో ఎందుకంత నెగ్లిజెన్సీ? ఎందుకు? ఏమనంటే నాది అంటే రాసిమంటారే కదా, మళ్ళీ అదొకటి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ కష్టపడ్డాం, నిర్మించుకున్నాం. ఇది నింపుకునే బాధ్యత మాత్రం దేవుడు కదా, మంది కాదు. శ్రమించకుండా, పని చేయకుండా దేవుడు మాత్రం ఏం చేస్తాడు? కొద్దిగా మనం ఒక అడిగేస్తే దేవుడు 4 అడుగుతాం మనం ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఆమోస్ ఇది కొంచెం గట్టిగా చదివేసి ముగించేసుకుందాం. సింహము అడవిలో గర్జించున, ఎర్ర దొరకక సింహము అడవిలో గర్జించున, ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి పొగపెట్టున, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుబడునా. మీరు ఏమి ట్రై చేయకుండా ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? మీ సాక్ష్యాన్ని కాపాడుకొచ్చు, ఇతరులకు ప్రేరేపణగా, ఇతరులకు ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి వారుగా మీరుంటే ప్రభు మహిమపరచబడుతూ ఉంటాడు. సంఘానికి రావడం పక్కన పెట్టేసేయండి, కనీసం దేవుడు గొప్పవాడన్న తలంపన్నా వాళ్ళకి ఎంతో ఉంటుంది. అవునా కాదు? దయచేసి జ్ఞాపకం పెట్టుకుని ఇంకేమంటాడు? ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుపడినా, ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచునా, పట్టణమందు అగాధాదము చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగునా. చివరి మాట చాలా అద్భుతమైన మాట, చాలా అద్భుతమైన మాట. యెహోవా చేయని పట్టణం ఉపద్రవం కలుగునా. తర్వాత తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. ఎంత ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో కాపర్లు అంటే! ఎంత విశ్వాసులు తేలిగ్గా తీసుకోవటం, ఏదోలే అనుకోవటం. దేవుడు ఏమంటున్నాడు? కనీసం ఇట్లా తలంపు పడితే ఆయనకు చెప్పకుండా నేను ఏం చేయనండి. ఆయన ఏమి చేయనంటూ, కాపర్ల విలువ, ప్రవక్తల విలువ, యాజకుల విలువ, పాస్టర్స్ విలువ ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు సంఘానికి క్షేమం కలుగుతుంది. ఆ భయము, ఆ భక్తి దేవుని పట్ల మనం కలిగి ఉన్నప్పుడు మనం దీవించబడుతూ ఉంటాం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. సేవకులైన ఇది నేను ఎక్కడ చెప్పగలంటే, ఒక్కసారి మీరు గమనించండి. మొదటి రాజులు 17వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి రాజులు 17వ అధ్యాయం మీరు గమనిస్తే, మొదటి రాజులు 17వ అధ్యాయం గమనిస్తే ఆల్మోస్ట్ 9వ వచనం నుంచి మీరు గమనిస్తే, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించటకు అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను. కరువున్న మాట వాస్తవమే, కానీ కరువున్నంత మాత్రాన విధవరాలు కూలి పని చేసుకునేటోళ్ళ కాదు, పట్టణస్తులు కూడా వండింటారు కదా. వాళ్ళ దగ్గరికి ఎవరికి పొమ్మని చెప్పు. ఎవరి దగ్గరికి పొమ్మంటున్నాడు దేవుడు? విధవరాలు. సరే, అదంతా పక్కన పెట్టండి. నీవు ఏమంటాడు? అతడు లేచి ఒక విధవర ఏమంటాడు చూడండి, లేచి సారెపతికి పోయి పట్టణపు గవిని అంటే ఎంట్రన్స్ లోనే ఏం చేశాడట? రాగా ఒక విధవరాల అచ్చట కట్టెలో, నువ్వు నేనైతే మంచి డబ్బున్నోళ్ళను చాలా మందిని గమనిస్తుంటా. ఒక 4 మంచి డబ్బున్న విశ్వాసులు వస్తే మొదట సేఫ్ అయిపోతాం, తర్వాత సేవలో కొనసాగొచ్చు. మనం అట్లా ఎప్పుడు అనుకోలేదు. సారిపోతూ విధవరాలు కట్టలు ఏరుకుంటా, కానీ ముందే విధవరాలు ఒంటరి బ్రతుకు, వంటికాయ పాపం, ఆమె కట్టలు ఏరుకుంటా ఉంది. పెద్ద ఇది కూడా కనపడదు. ఈయనేమో అక్కడికి వెళ్ళాడు. ఏం జరిగిందంటే ఒకసారి గమనించండి. పోయి పట్టణ పక్కన రగా విధవరాలు కట్టేస్తుంటే ఆమెను పిలిచి, త్రాగుటకి పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని పన్నెను. కాపరి కూడా వేడుకోవాలి, తప్పదు. ఏమన్నాడమ్మా? ఏమైంది? ఆమె నీళ్లు తేబోతుండగా ఏమన్నాడు? మొదట కొంచెం నీళ్ళు అమ్మ అలసిపోయచ్చు, ఎండనబడవచ్చు అన్నాడు. ఆమె నీళ్లు తేబోతుండగా ఏం చేసినాడమ్మా? మరలా పిలిచి
కొంచెం గ్రేడ్ వేయించినాడు. పరిశీలించి మేలైన దానిని చేపట్టుము అన్నట్టుగా ఏం చేశాడు? మొదట మంచినీళ్ళు అడిగాడు, తేవటానికి వెళ్తే పాపం ఆన్యన్ నో అనించి అయిపోదేమో ఆమె పరిస్థితి. మొదటి నో అంటే మనలాగా మొదటి అన్నిటికీ నో నో అంటే సరిపోతుంది. ఒకదానికి వేస్తాను ఇంకో దానికి నో అంటే ఇబ్బంది అనేది అనుకుంటాం కదా. దయచేసి నీళ్ళు అడిగిన తర్వాత ఏమన్నాడు? ఆమె వెళ్తూ ఉంటే తర్వాత ఇంకేమన్నాడు? జీవము తోడు తొట్టిలో పట్టడి పిండియు గుడ్డిలో కొంచెం నూనె నా ఎద్దనున్నవే కానీ అప్పమొక్క చేయనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వల్లని కొన్ని పుల్లలు ఏరుకుంటే వచ్చిందని నాకు తగిన అవతారింద్రం అన్నది. రిలేషన్షిప్ మొట్టమొదటనే రిలేషన్షిప్ మెయింటైన్ చేసి, అర్థమవుతుందా మీకు? నీళ్ళ దగ్గర అడిగినప్పుడే చక్కటి బంధాన్ని వెళ్ళింది, నోరెత్తకుండా వెళ్ళింది. అక్కడ ఏర్పడ్డది రిలేషన్షిప్. అతనితో ఎవరితో? ఆ యాజకుడితో, ఆ విధవరాలికి చక్కటి సహవాసం ఏర్పడింది. ఆ సహవాసాన్ని బట్టి, ఆమె కదలికలను బట్టి కొంచెం పెంచాడు, సహవాసం పెంచాడు. మీరు ఇక్కడ ఏమనుకుంటారంటే కాబట్టి దొరికినలా దోచుకుపోవడానికి అడుగుతున్నాడని మీరు అనుకుంటారు. రిలేషన్షిప్ పెంచుకోవడానికి, బంధాన్ని మీ దగ్గరికి 10 సార్లు వస్తున్నాడంటే దిక్కులేక కాదు, మస్తు టైంపాస్కి వెళ్ళడానికి చాలా ఉంటాయి. మీ దగ్గరికి వస్తున్నాడంటే రిలేషన్షిప్ బాండ్ పెంచుకోవడానికి, బంధాన్ని పెంచుకోవటానికి, సహవాసాన్ని పెంచుకోవటానికి. మీరు సంఘానికి వస్తే సంఘ సహవాసము, మీ వ్యక్తిగతంగా మీ పరిశీలనలోకి వస్తే వ్యక్తిగత సహవాసం. ఒక్కొక్క స్టెప్ చూడండి. ఈ రిలేషన్షిప్ మాటకు దీన్ని లింక్ చేసి చదివేటప్పుడు ఎంత చక్కగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు ఆయన, ఆ యాజకుడు. అలాగే ఎంతగా మంచిగా ఆమె విధవరాలు రెస్పాన్స్ ఇస్తా వచ్చింది, సహకరిస్తా వచ్చింది. చూడండి, ఆమె చెప్పింది, మళ్ళీ ఆమె కష్టం చెప్పిన తర్వాత ఏమైంది? సిద్ధం చేసుకుని కొన్ని పర్యటనకు వచ్చింది. అప్పుడు ఏలియా ఆమెతో, ఇక్కడ నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. అది కాపరి విలువ, అది సంఘంలో యాజకుడి విలువ. మొదట 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 దాన్ని ఏమంటాడు చూడండి. ఇంకా నా ఇద్దరు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోమని చెప్పి భూమి మీద యెహోవా వర్షము కురిపించిన వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడని ఆయన. అంతటా ఆమె వెళ్ళి ఏలియా మాట చొప్పున చేయగా అతడు, ఆమె, ఆ ఇంటి వారును ఏమా 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 నీళ్లు ఇచ్చి రిలేషన్షిప్ నిలుపుకున్నది. కాబట్టి కడుపు కింద తిండి పెట్టి రిలేషన్షిప్ నిలుపుకున్నది, బంధం నిలుపుకున్నది. ఈ రోజుల్లో కాపురులను ఇలాగా ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం కేజీ మటన్ కోసం ఆశపడే పరిస్థితులు వస్తాం. కారణం ఏంటంటే విశ్వాసం. ఎలా పెద్ద సంఘంలో ఉండేవంటే పెద్ద కాపురితో మంచి పరిచయం ఉన్నది, రిలేషన్షిప్. ఆయన అన్ని కొన్ని చెప్పేవాడు. కొంతమంది గురించి వచ్చినప్పుడు చెప్పేవాడు, ఎట్లాగో వెళ్ళిపోయేటోళ్ళు అన్న వీళ్ళు ఉన్నంత కాలంలో ఆ పని ఈ పని చెప్పి 4 వసూలు చేసుకుంటే అయిపోతారు. చిన్న పని కూడా పాపం వాళ్ళని అడిగేవాడు, వాళ్ళు ఇచ్చేటోడు. ఎందుకంటే ఎలాగో వెళ్ళిపోతారు అనేటువంటి భావం. ఎలాంటిది కాదు ఇది రిలేషన్షిప్. ఎలాంటి రిలేషన్షిప్ అండి? తాగటానికి నీళ్ళు ఇచ్చి, కడుపుకి అన్నం పెట్టి, ఆ కాపరితో, ఆ ఏలియాతో, ఆ ముసలి విధవరాలు, ముసలి అనే అంటాను నేను, ఎందుకంటే పాపం ఏ వయసు మనకు తెలియదు కానీ పడుచోళ్ళు అయితే చేయరు కదా, కొంచెం ఇగో ఉంటుంది కదా. నేను నీకు ఇచ్చేది నాకే సరిపోదు, నాకే సరిపోదని ఇగో ఉంది. కొంచెం అనుభవజ్ఞరాలు, కొంచెం వయసుతో పాటు అనుభవం పెరిగింది కాబట్టి పోనీలే అనుకున్నాను. కానీ ఆ చక్కటి రిలేషన్షిప్ ఏం నిలబెట్టింది ఆమెకు? అంతా కరువులో ఉంది. ఇక్కడ మాత్రం 2 రోజులు 3 రోజులు, ఒక అప్పం అంటే ఒక పూట, మహా అంటే 1 రోజు, 1 నెల. ఏమని ఉందమ్మా? ఎస్, ద రిలేషన్షిప్ బిట్వీన్ సారిపోతు విధవరాలు అండ్ ఏలియా ఎలా బిల్డప్ అవ్వబడింది, ఎలా బిల్డప్ చేసుకోబడింది ఒకసారి జ్ఞాపకం. అలా చేసుకోగలుగుతుంటే అది మీకు అసలు అనేక దినములు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేటువంటి ఆశీర్వాదాలుగా ఉండవు. ఎలా ఉంటాయి? అనేక దినములు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఈ కరువు తీరే వరకు ఏమన్నాడు? యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. రిలేషన్షిప్, చక్కటి రిలేషన్షిప్ ద్వారా ఆశ్రదించబడ్డదా?
ఆశీర్వదించబడదా? ఈ కథ ఎప్పుడు చదివినా మనం ఇంకో రకంగా చదువుతాం. నాకు ఈ రిలేషన్షిప్ మాట మీద ఇది నాకు చక్కగా అనిపించింది. ఎంత బాగా పోగొట్టుకోకుండా ఏం చేసినాడు? ద రిలేషన్షిప్. ఎవరు ఆ నీళ్ళకి వచ్చింది? ఎవరు? యేసుప్రభు దగ్గర. ఏమన్నా కొద్దిగా నీళ్ళు ఇవ్వమ్మా అన్నాడు. ఆమె ఏమన్నది? ఆడ మనిషిని నేను చేదాలనయ్యా, కావాలంటే బిందెస్తా, తాడిస్తా, చేరుకొని తాగిపోరాదే అన్నది. ఉన్నదా? ఎవరు ఆమె? బైబిల్ చదువుతారు గట్టిగా. ఎవరు ఆమె? ఏం చేసింది? సిద్ధపడింది. నేను లేవుతా. ద రిలేషన్షిప్ బిల్డప్ అయిపోయింది అక్కడ యేసుప్రభుకు, ఆ స్త్రీకి. ఆ సావాసం డెవలప్ అయిపోయింది. వెంటనే ఏమన్నాడు? ఈ నీళ్ళు ఏందమ్మా, నా దగ్గర చాలా జీవజలం ఉన్నది. ఎక్కడి దాకా పోయింది ఆ రిలేషన్షిప్? సమరయ స్త్రీ ద్వారా ఆ ఊరి ప్రజలందరూ ప్రభు. చివరికి వచ్చిన అధ్యాయంలో ఏం జరిగింది? నీవు చక్కగా దేవునితోనో, కాపరితోనో, సంఘంతోనో రిలేషన్షిప్ కరెక్ట్గా పెట్టుకుంటే, రిలేషన్షిప్ అనగానే ఇంకేదో అనుకొని సావకండి. దేవునితో కలిగినటువంటి అనుబంధం, కాపురితో కలిగినటువంటి అనుబంధం ఎలాంటి ఆశీర్వాదాలు తీసుకొస్తుందంటే, ఇదిగో సారిపతి విధవరాలు, సమరయ స్త్రీ. వీళ్ళని చెప్పుకోవాల్సి వస్తే చాలా చెప్పుకోవాలి, చాలా టైం అయిపోయింది. అంటే ఎలాగో మనం లేట్కి వచ్చాకంటే గంట అటు అయినా పర్లేదు. కానీ సారిపతి రిలేషన్షిప్, దేవునితో అయినా, తోటి మనిషితో అయినా, కాపరితో అయినా రిలేషన్షిప్ పెట్టుకోండి. అడిగినవి ఇవ్వటం. ఆ విధవరాలు ఒక్క మాట కూడా ఇబ్బంది పడదు. ఎలాగా? జీవితకాలం. నేను అనుకుంటాను ఆ నీ వర్షం కురిపించు వరకే అన్నాడు, కానీ ఆ తర్వాత కూడా మంచి బ్రతికే బతికించాను. ఆ తర్వాత మళ్ళీ కష్టాలు పడ్డారు. కానీ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, పాపం చాలా ఆశీర్వదించబడతాడు. సంఘంలో ఉన్నంతకాలం ఏదో కష్టపడతారు, ఆ పని చేస్తారు, ఊడ్చిపడి తీర్చిపడి అని వాళ్ళు ఆశీర్వాదం బలంగా అయిపోతుంది. ఎలాగనే ఇంకా మళ్ళీ ఏమొస్తాయి మళ్ళీ మామూలు మొదటి స్థితి. అందుకని ఏమంటాడు దేవుడు? కడపటి స్థితి కానీ ఏమంటాడు? అమ్మా మీరు నాకు చెప్పాలా, నాకు తెలిసినా నేను మిమ్మల్ని అడిగేది రికార్డ్ అవుతుందని. మొదటి స్థితి కంటే కడపటి స్థితి గొప్పగా ఉంటుంది. అమ్మా అరే గట్టిగా చెప్పలేనా? ఘోరంగా ఉంటుంది. దయచేసి జ్ఞాపకం. బంధుత్వం, రిలేషన్షిప్ అనేది అంత ఈజీగా పోగొట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఎవరితో అయినా పని పడుతుంది. సూది పని సూదే, కత్తి పని కత్తియే. అటువంటిది దేవుడితో సహవాసాన్ని భ్రష్టు పట్టించుకుంటే, దేవుడితో సహవాసాన్ని పోగొట్టుకుంటే ఇక ఏ ఆశీర్వాదానికి నువ్వు కొరగావు. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదం, సాతాను నుంచి వచ్చే ఆశీర్వాదాలకు ఓకే, ఎందుకంటే వాడు భ్రష్టు పట్టించడానికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇలాంటివి మనకు మస్తుగా ఉన్నాయి. ఇక ఎటువంటి బాగుంటుందంటే, ఆ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, మీరు ఒకసారి ఇక్కడే ఉంది కాబట్టి 2వ రాజులు కూడా చూడండి. 2వ రాజులు 3:11 చూడండి. 2వ రాజులు 3:11. రిలేషన్షిప్ అని అన్ని పాస్టర్లు చూపిస్తున్నాం కాదు, దేవునితో కూడా ముఖ్యమైనది. అసలు ఆ టాపికే మనం దేవునితో. కానీ కాపరి విషయంలో కూడా వాళ్ళు చేసుకున్న విధి విధానాలను మీకు చూపించాలని చూపిస్తాను. ఏమన్నదండి 2వ రాజులు 3:11లో? ఇక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగారు. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. మీరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు తన కాపరులకు, తన యాజకులకు, తన బిడ్డలకు, తన సేవకులకు ఎక్కడ ఏ స్థానం ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి ఆ రాజు తలుచుకుంటే దెబ్బలకు పొదువా ఎతికి ఎవరిని పట్టుకుంటున్నాడు? ఎలీషాను. కాపర్లకు నెగ్లెక్ట్ చేయడం మంచి పద్ధతి. కాపర్లతో రిలేషన్షిప్ నెగ్లెక్ట్ చేయడం మంచి పద్ధతి. దేవునితో చేయడానికి అలవాటు పడవలసినవి ఈ లోకంలో మనం చేస్తూ ఉన్నాం. కుటుంబ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి రిలేషన్షిప్స్ కదా, ఇవన్నీ మనం చక్కగా ఎప్పుడైతే ఏంటి దాన్ని 2 కలిపాను, 2 మాటలు కలిపాను. ఏంటి ఆ రిలేషన్షిప్? ట్రస్ట్ అండ్ లాయల్టీ. ట్రస్ట్ అండ్ లాయల్టీ, ఈ 2 కలిపినటువంటి మంచి రిలేషన్షిప్స్ మనం డెవలప్ చేసుకోకపోతే మనం ఎవరితో కూడా ఆశీర్వాదకరంగా ఉండలేము, వారి ద్వారా ఆశీర్వాదాలు పొందలేము. నమ్మకం పోగొట్టుకుంటే ఎవరిస్తారండి? ఒకసారి ప్రసాదం పనికి పిలిచిన బాగా కంపు చేసిపోయిన మళ్ళీ పిలుస్తాను. ట్రస్ట్ పోయింది, నమ్మకం అయింది పోయి అంటాం కదా. మరి దేవునితో నమ్మకం పోగొట్టు. తోసి వేసే దేవుడు కాదు, ఎంత గొచ్చు వారిని ఎంత ఇవే కల్పిస్తుంటాయి. కానీ మన
మనం సక్రమపరచుకొని మనము దేవుని ఎదుట నిలబడ్డానికి. మనం ఒక దగ్గర వాక్యం పంచుకున్నాను, మళ్ళీ ఉదయకాలం కూడా చెప్పాను కదా. దేవుని ఎదుట నా తూర్పు వాకిల దగ్గర ఎవరిని నిలబెట్టాడు? యూదా, ఇషాకారు, జెబూలూను. దేవుడు ప్రాంగణం మందిరంలో ఎవరిని ముందట నిలబెట్టుకున్నాడు చూడడానికి? ఎంత ఇష్టమైతే నిలబెట్టుకుంటాడండి ఆయన. యూదా స్తుతి, ఇషాకారు కనబడినటువంటి వారు, జెబూలూను నివాసిస్తారు. గుర్తుపెట్టుకున్నాడు. అక్కడ అట్లా గుర్తుపెట్టుకోవాలి, మనం చేసుకోవాలి, తప్పులను డిస్కస్ చేయాలి సబ్జెక్ట్ లాగా. సో దేవుని దృష్టిలో, దేవుని రిలేషన్షిప్లో బలమైనటువంటి వారిగా మనం ఉంచే మనం దీవించబడతాం. ఇలాంటి మస్తుగా ఉన్నాయి. టుగెదర్ వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్. ఈ మాట ఎవరన్నారో తెలుసా? మదర్ తెరీసా గారు. టుగెదర్ అంటే అందరం కలిసి ఉన్నట్లయితే కదా. విడివిడిగా ఉంటే కర్రముక్కలు ఇరవటం చాలా సులువు. 4 కర్రముక్కలు కలిపేసాం అనుకో ఇరవటం కష్టం. ఐక్యతకు కూడా దీనికి చెప్పుకుంటారు. బట్ నేను ఐక్యతతో పాటు ఇంకో మాట, రిలేషన్షిప్, గట్టి రిలేషన్షిప్స్ ఉంటే మన ఇద్దరం బలంగా ఉన్నాం. ఎన్ని తప్పులు ఉన్నా ఎన్నో ఓడ్చుకుంటూ సహించుకుంటూ బలం, ఆ రిలేషన్షిప్ బాగా డెవలప్. ఎవడు ఏం చేయడు, సాగాను కూడా కులుకొని వెళ్ళిపోతాడు, ఏమీ చేయలేడు. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనకు పోయేది ఏమీ లేదండి, పోయేది ఏం లేదు. ఒక మంచి రిలేషన్షిప్ అంటే అవసరమే. అంటే ఈ ఏజెంట్లు వస్తుంటాడు, ఎల్ఐసి పాలసీలు వాళ్ళు లేని ప్రేమను, ఎందుకంటే పాలసీ తీసుకోవాలి కాబట్టి ప్రేమను కురిపించి పోతూ ఉంటారు. అది కాదు లేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, క్యాండిల్ వెలుగుతూ, ఈ క్యాండిల్ వెలుగుతూ, ఈ క్యాండిల్ మామూలు, ఈ క్యాండిల్ వెలిగించి, వెలుగుతున్న క్యాండిల్ ఈ క్యాండిల్ కొత్త క్యాండిల్ వెలిగించింది. ఆ క్యాండిల్కి ఏమైనా నష్టం వచ్చిందండి? చిన్న ఐడియా, నష్టం వచ్చిందా? ఏమన్నా నష్టపోయిందా? ఆ క్యాండిల్ ఈ క్యాండిల్లో వెలిగించింది, నష్టపోయిందా? ఈ క్యాండిల్ ఇంకో క్యాండిల్లో వెలిగించింది. అలా వెలిగించుకోవటానికే మన రిలేషన్షిప్స్. నా ఆశీర్వాద బలాన్ని నీకు ఇవ్వడానికి, నీ యొక్క సహవాసాన్ని, నీ సమస్యను, లేకపోతే నీ యొక్క ఆశీర్వాదాన్ని నాకు పంచడానికి. ఒకరికొకరు అన్నది అదే. ఇంతకుముందు కూడా ఒక మాట మాట్లాడుకున్నాం, ఒకరికొకరు అనేటువంటి మాట. ద రిలేషన్షిప్, చక్కటి బంధం, చక్కటి బాంధవ్యం, చక్కటి సహవాసం మనం కలిగి ఉండాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరికైనా సహాయం చేసి, ఇప్పుడు నువ్వు ధనవంతుడు కావాలంటే ఇంకొకరికి సహాయం చేయాలి. ఇంకో విషయంలో ఏదైనా ఇవన్నీ నేను గ్రూప్లో పెట్టాను, తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ పెట్టాను. ఈరోజు గ్రూప్లో షేర్ చేశాను మొన్నటి వాక్యం అంతా. ఇవి నేను సిద్ధపడిన వాక్యం మాట, ఒకరన్నా చదివితే ఈజీగా అర్థమైంది. నువ్వు ఇతరుల క్షేమం కొరకు దేవుడు నీకు క్షేమం కలగజేస్తాడు. అంతే టూకీగా చెప్పాలంటే, ఒక మాటలో కొట్టేయాలంటే, నువ్వు ఇతరుల క్షేమాన్ని కోరుకు. ఇతరులను అవమానించాలి, ఇతరులను ఇబ్బంది, ఓకే, వాళ్ళ ద్వారా నీకు సమస్యనే వచ్చిండవచ్చు. ఏం చేయాలంట? క్రైస్తవ బిడ్డలుగా మనం ఇతరుల క్షేమాన్ని, దేవుడు నిన్ను క్షేమపరుస్తాడు, భద్రపరుస్తాడు, దీవిస్తాడు. ఇంకా ఇంకో మాట ఏంటంటే, ఇది మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు పంట సీజన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి. అది రైతు పోయి ఏం చేస్తాడు? గబా తీసి హోల్ చేసి విత్తనాలు పెట్టి వస్తాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ దుక్కి దున్నుతాడు. దుక్కి దున్నడం అంటే ఏం చేస్తాడు తెలుసా? ఏమంటారు ఇంగ్లీష్లో? కల్టివేట్. ఈ హ్యాబిట్ కల్టివేట్ చేయాలి. ఇది డెవలప్ చేసుకోండి. రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం అనేటువంటి హ్యాబిట్, అలవాటును నేర్చుకోండి. ఉండదు కొన్నిసార్లు మనం కూడా అందరూ 90 మందిని ఇష్టపడ్డా ఎక్కడో ఒకరి దగ్గరికి వస్తే వీడు వద్దులేనా అనుకుంటాం. బట్ ట్రై చేద్దాం. ఇప్పుడు నేను చెప్పాను, కొంతమంది పాస్టర్స్ వల్ల నాకు చాలా ఇబ్బంది అయినా నేను డెవలప్ చేసుకుంటున్నాను. వాళ్ళతోనే సహవాసం, వాళ్ళతోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు మారుతారని కాదు, వాళ్ళు ఇంకా నా కంటికి విపరీతమైనటువంటి పరిస్థితి, బాగులేని సిచ్యువేషన్ కానీ ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మారుతారేమో, లేదా నేకేమన్నా దేవుడు వాళ్ళతో నేర్పిస్తాడేమో. కల్టివేట్ ద హ్యాబిట్ ఆఫ్ డెవలపింగ్ యువర్ రిలేషన్షిప్స్. కల్టివేట్ అంటే ఇదిగో ఇలా పొలంలో పంట ఎట్లయితే అభివృద్ధి పరచుకోవాలని చూస్తామో, ఇది డెవలప్ చేసుకోవాలి. అందరికీ ఒక్కసారిగా వస్తుందని నేను అన్నాను, నేర్చుకుందాం. పడని వాడిని సైతం కూర్చోబెట్టుకుని కాసేపు మాట్లాడితే ఏమైనా ప్రేమ పుడుతుందేమో, దేవుడు పుట్టిస్తాడేమో. నేర్చుకుంటాం. ద రిలేషన్షిప్ అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. అసలు చాలామంది అసలు వాళ్ళ జీవితాల్లో కానీ, వాళ్ళ వృత్తుల్లో కానీ, మరి ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? చాలామంది ఫెయిల్ అవుతుంటారు కదా, చాలా కొద్ది మంది సక్సెస్ అవుతారు. ఈవెన్ నాయకులు కూడా, ఎంతోమంది గల్లీ నాయకులు, వాళ్ళు పాపం బాగానే ఉంటారు, కష్టపడతారు, కానీ వాళ్ళు ఎందుకు పైకి రాలేరు? కొంతమంది పైకి వస్తారు అంటే ఒకరికే అవకాశం ఉంటుందని అనకండి, కాదు. ఆ అవకాశం ఆ ఒకటి నీకెందుకు రాలేదు అంటాను నేను. మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ ఒకరికే కదా నువ్వు తప్పించుకుంటాను అంటే, ఆ ఫస్ట్ ప్రైజ్ నీకెందుకు రాలే అంటాను. కారణం చెప్తున్నాండి, దే కాంట్ మేనేజ్ పీపుల్.
వారు మనుషులను సరైనటువంటి రీతిలో నిర్వహించుకోలేరు, మేనేజ్ చేయలేరు, పట్టుకోలేరు కరెక్ట్గా చెప్పాలి. వాళ్ళు మనుషులతో సగటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకోలేరు. ఇప్పుడు ఏదో పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, 10 మంది వస్తే ఇంక 10 ఓట్లు పడతాయా లేదని ఆలోచన ఉంటుంది ఆయన. అవునా కాదు? నువ్వేం చేసావు అనేది మనం ఎవరు అడుగుమో, ఆయన పట్టించుకోడు. కావాల్సిందంతా ఏంటి? ఈయన 4 ఉన్నారు, 4 ఓట్లు వస్తాయి నాకు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంటెలిజెంట్ నాట్ బికాస్ దే ఆర్ ఇంటెలిజెంట్, అంటే వాళ్ళు జ్ఞానవంతులు కాకపోవడం వల్ల వాళ్ళు ఫెయిల్ అవ్వడం, వాళ్ళ జ్ఞానం ఉన్నది కానీ ఏంటి వాళ్ళలో, బట్ బికాస్ దే కెనాట్ మేనేజ్ పీపుల్, దే కెనాట్ హ్యాండిల్ రిలేషన్షిప్స్ వెల్. అర్థమవుతుందండి? ఆ రిలేషన్షిప్స్ని, ఆ బంధాలని సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎంత విసిగిస్తున్నా ఇంకాస్త ఓపిక పెట్టి ఎక్కడో ఒక చోట అవతల వాళ్ళ నుంచి మనం ప్రేమను రిసీవ్ చేసుకుంటాం. ఆ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడే మనము, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, కరెక్ట్గా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేటానికి పక్క జరిగింది. దే కాంట్ మేనేజ్ పీపుల్, కానీ మనం నేర్చుకోవాలి. చెడ్డవాటి గురించి మాట్లాడాలి, మంచి గురించి. మేనేజ్ పీపుల్ అంటే మళ్ళీ చెప్పాను కదా, స్వార్థం కోసం కదా. వీడు అప్పిస్తాడా, వీడు 10 రూపాయలు ఫ్రీగా ఇస్తాడా, వాడిని పట్టుకొని ఊగులాడు జీవితం అంతా వాంతోనే. అది మనకు ఉపయోగం, అది వాళ్ళ ఆశీర్వాదం కాదు. 10 రూపాయలు తెచ్చుకుంటాం, ఖర్చు అయితే అయిపోదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, రిలేషన్షిప్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే కేబుల్ చేస్తారు. వాళ్ళు ఇంట్లో కేబుల్ చేసుకున్నా మనకు పైన షో ఉంటుంది కదా, ఏది ఫ్లవర్ కదా, ఏంటది క్రీమ్ కదా. చాలా మంది ఏమనుకుంటారంటే రిలేషన్షిప్స్ అంటే ఇలా పైన షో చేసి పైన ముసుగులాగా వేసుకునేటువంటి ఒక ఈ క్రీమ్ సెట్టింగ్ అనుకుంటారు. ఎందుకంటే కేక్ ఎంత మంచిగా క్వాలిటీ ఉన్నా కూడా ఈ పైన సెట్టింగ్ చూసి, ఆ పూలను చూసి, ఆ కలర్స్ చూసి ఇది కావాలి అని అడుగుతారు పిల్లలు. అవునా? అసలైన రిలేషన్షిప్ కేక్ అండి. అసలు కేకే రిలేషన్షిప్ అంటే అదే మనకు మెయిన్. పైన క్రీమ్ కాదు, ఈ రోజుల్లో పైన పూసుకొని అదే రిలేషన్షిప్ అనుకుంటున్నారు. అది షో. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? అసలు ఆ బంధం అంటే ఏంటి, ఆ తీపితనం ఏంటి, ఆ బలం ఏంటి, అసలు కేక్ అని దాన్ని ఎందుకు పిలుస్తున్నారంటే లోపల ఉన్న కేకను బట్టి, పైన ఉన్న క్రీమ్ను బట్టి కాదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం దానికోసం ప్రయత్నం చేద్దాం. క్రీమ్ కేకు అన్న ఊరు నుంచి, థాయిలాండ్ నుంచి వచ్చినాక మనకు కేక్ తినిపిస్తాను. పాటిస్తున్నాను నేను, అన్న తినకపోతే నేను తెప్పిస్తాను. దయచేసి జ్ఞాపకం, సులువుగా సునాయాసంగా ఈడెళ్తలే వాడెళ్తలే, ముఖ్యంగా కాపర్ల గురించి అందుకే 2-3 పాయింట్స్ చూపించు, అంత ఈజీగా తీసుకోండి. మిమ్మల్ని గద్దిస్తున్నామంటేనే మీ విశ్వాసంలోనే ఎక్కడ వెలికి ఉన్నది, ఆ లోటును పూర్తి చేసుకోవాలి. దేవుని కొరకు నిలబడాలి, దీవించబడాలి. వస్తారు పోయారు, ఇచ్చారు పోయారుగా చూసుకునే సంఘాలు చాలా ఉన్నాయి. అడ్డు కాదు, మనకి దీవించబడాలి వాళ్ళు కూడా. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. గుడ్ రిలేషన్షిప్స్లోకి వెళ్దాం. ఇంకా చాలా ఉంది, ఎందుకంటే ఆ ట్రస్ట్ అండ్ లాయల్టీ గురించి కూడా చెప్దాం అనుకున్నాను, టైం లేదు. మనం ప్రార్థన చేసుకుందాం. గుడ్ రిలేషన్షిప్. ప్రభువా, నిజమేనైనా నీతో మంచి సహవాసం మేము కలిగి ఉండాలి. మా కుటుంబంలో మేము మంచి సహవాసం కలిగి ఉండాలి. మా ఆఫీసులో మేము మంచి సహవాసం కలిగి ఉండాలి. ఎక్కడ పని చేస్తుందో అక్కడ మంచి సహవాసం కలిగి ఉండాలి. గుడ్ రిలేషన్షిప్. ఎక్కడైతే ట్రస్ట్ ఉంటుందో, లాయల్టీ ఉంటుందో అక్కడ మంచి రిలేషన్షిప్ ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఇదిగో నీ పట్ల కూడా మేము ఆ ట్రస్ట్, ఆ లాయల్టీ కనపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. తోటి మానవుల పట్ల కూడా నాయన అతి విలువలతో కూడినటువంటి సంబంధాలు మేము మెయింటైన్ చేయడానికి సహాయం చేయండి. మానవ మాటల్లో బలహీనం తప్పులు వేస్తూ ఉంటాం, కానీ వాటిని బట్టి ఒకరినొకరు దూరపరచుకొనగా ఆప్యాయతతో, అపేక్షతో, ప్రేమతో మంచి రిలేషన్షిప్. ఇదిగో ఆ సారిపోత విధవరాలు నాయన మంచి నీళ్ళతో మొదలుపెట్టి అనేక దినములు నాయన తినడానికి తిండి, తాగటానికి నీరు సమృద్ధిగా పొందుకునేటువంటి ఆ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేస్తూ, యెహోవా తిరిగి వర్షము కురిపించు వరకు కూడా ఆ తొట్టిలో పిండి అయిపోలేదో, గుడిలో నూనె అయిపోలేదని వాక్యం సెలవిస్తుంది. అట్టి రిలేషన్షిప్ ద్వారా మేము కూడా దీవించబడాలి. మనుషులతోనో, నీతోనో, కాపరితోనో, సంఘంతోనో, విశ్వాసులతోనో చక్కటి బాంధవ్యాన్ని కలిగి ఉండేలా సహాయం చేయి. దాని ద్వారా మేము దీవించబడతాం, దాని ద్వారా మేము ఆశీర్వదించబడతాం. తండ్రి నీకు వందనాలు. ఎక్కడ లోటున్నా, లోపమున్నా, ఆ పరిస్థితులనైనా మేము అవగాహన చేసుకునేటువంటి విషయాల్లో లోటులతో ఉన్నా వాటిని సరిచేయమని
అయ్యా మంచి రిలేషన్షిప్తో మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. అయ్యా మొరపెట్టుకుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, మరి చేప ఎలాగైతే నాయన నీళ్ళలో ఉన్నప్పుడు ఆ జీవం కలిగి ఉంటుందో, అయ్యా ప్రభా నేను అటు జీవంతో కలిగినటువంటి సందర్భాలను, సంబంధాలను మేము కలిగి ఉండేలా కృప దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరం